జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ప్రాచీన భారతం, విద్య, సంస్కృతి. ఈ మధ్యకాలంలో ప్రకటించబడిన కొన్ని విషయాల గురించి చెప్పుకున్నాం. చాలా కాలంగా నీటికి వాసన, రుచి లేవు అని శాస్త్రవేత్తలు చెప్తూ వచ్చారు. కానీ వేదాంతం నీటికి రసం, రుచి ఉంటుంది అని చెప్పింది. ఈ మధ్యనే మొదటిసారిగా ఒక శాస్త్రవేత్త నీటికి రుచి ఉంది అని ఒప్పుకొని పేపర్ కూడా పబ్లిష్ చేశారు. సంతోషం. ఇంకొక విషయం చూద్దాం. ఈ ప్రపంచమంతా భగవంతుడి చేత సృష్టించబడింది అని వేదాంతం చెప్తుంది. కానీ శాస్త్రవేత్తలు ఎవల్యూషన్ థియరీని నమ్ముతారు. అంటే కోతి నుంచి మనిషి అభివృద్ధి చెందాడు అని అంటారు. మన పాఠ్యపుస్తకాల్లో కూడా అదే రాయబడింది. ఆ మధ్యకాలంలో ముస్లిం దేశాల్లో పాఠ్యపుస్తకాల్లోంచి డార్విన్ సిద్ధాంతం తొలగించబడింది. ఎందుకంటే ఇస్లాం మతం కానీ క్రైస్తవ మతం కానీ ఈ డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. వేదాంతం అసలే ఒప్పుకోలేదు. ఇదే కాక చాలా విషయాల్లో ఈ 3 మత సిద్ధాంతాలు ఒకే రకంగా చెప్తున్నాయి. వాటి మధ్య కొన్ని భేదాలు ఉండొచ్చు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో 3 మతాలు ఒకే రకమైన విషయాన్ని చెప్తున్నాయి. అందువల్ల ఆ దేశాల్లో డార్విన్ థియరీ పిల్లలు చదవక్కర్లేదు అని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేశారు. ఈ లోకం ఎట్లా సృష్టించబడింది అని శాస్త్రవేత్తలు రకరకాలుగా చెప్పారు. అందులో డార్విన్ సిద్ధాంతం ఒక థియరీ. దీనికి వ్యతిరేకంగా సైన్స్లోనే చాలా థియరమ్స్ ఉన్నాయి. ఇంకొక విషయం చూశాను. కెనడా దేశపు ప్రైమ్ మినిస్టర్ యూరప్ నుంచి ఒక పెద్ద మత ప్రవక్తను కెనడాకు ఒక ప్రసంగం చేయడానికి పిలిపించారు. ఆ దేశంలో అబారిజన్స్ అంటే ఆ దేశంలో ఆ మట్టిలో పుట్టిన వాళ్ళు, అతి ప్రాచీన కాలం నుంచి అక్కడే జీవించిన వాళ్ళు, వాళ్ళ నేటివ్స్ అంటారు. వాళ్ళను ఐరోపా నుంచి వచ్చిన వాళ్ళు అనేక రకాలుగా హింసా ప్రవృత్తితో అణగదొక్కి వాళ్ళ ఆస్తులు లాగేసుకొని వాళ్ళని అక్కడ చంపి మిగిలిన వాళ్ళని వెళ్ళగొట్టి నానా బీభత్సం చేశారు. అయినా అక్కడ కొంతమంది ఇప్పటికీ ఉంటే ఉండొచ్చు. ఐరోపా నుంచి వచ్చిన మత ప్రవక్త అలా చేయడం తప్పు, గతంలో అలా జరిగింది కాబట్టి దానికి పరిహారంగా ఇప్పుడు ఉన్న వాళ్ళ జాతి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. అంటే ఇలాంటి విషయాలు చూస్తే మనకేమర్థమవుతుంది? ప్రాచీన కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సాంప్రదాయాలు ఒకలాగే ఉండేవి. చాలా దేశాల్లో లోకాన్ని భగవంతుడు సృష్టించాడు. ప్రకృతి సిద్ధమైన శక్తులు అంటే సూర్యుడు, వాయువు, నీరు, నిప్పు వంటి శక్తుల చేత సృష్టించబడ్డాయని విశ్వసించారు. వాటిని కొలిచారు. గత 2000 సంవత్సరాల నుంచి పలు విషయాలలో అనేక మార్పులు వచ్చాయి. ఒక బలవత్తరమైన శక్తి ప్రయోగించి మార్పులు చేసినప్పుడు అప్పటిదాకా సుఖంగా సాగించిన జీవితం ఒక్కసారి గందరగోళమైంది. కొత్తగా వచ్చిన ఈ మార్పుని అప్పటిదాకా సామాన్యంగా జీవించిన వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి తెలియక ఇబ్బంది పడ్డారు, ఎదిరించారు. ఆఖరికి సర్దుకుపోవాల్సి వచ్చింది. ఏమి చేయలేక ఊరుకున్నారు. ఇందులో కొన్ని దేశాలు పూర్తిగా మార్చబడ్డాయి. కానీ మన దేశం దాంట్లో తప్పించుకుంది. మనం పూర్తిగా సైన్స్లోనూ ఉండిపోలేదు, అందుకని ఒక మతంలోనూ చిక్కుకోలేదు. ఓ మేరకు ఇవాళ ఉన్నట్టుగానే ఉన్నాం. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. 2000 సంవత్సరాల్లో ఎవరు వచ్చి నీ దేశాల్లో తమ అధికారం చూపించారు? వాళ్ళు ఏం చెప్పి ఇక్కడ పరిపాలించారు? ఏం చెప్పి వాళ్ళ విద్యను ఇక్కడ ప్రవేశపెట్టారు? మీరంతా కింద కూర్చొని చదువుతున్నారు, పిలకలు పెట్టుకున్నారు. మేమంతా క్రాఫ్ట్ పెట్టుకొని షర్ట్ వేసుకొని బెంచీల మీద కూర్చొని చదువుతున్నాం, టేబుల్స్ మీద తింటున్నాం, హాయిగా తిరుగుతున్నాం. మేము డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నాం అన్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏమిటి, చేసింది ఏమిటి అంటే కెనడా దేశ ప్రెసిడెంట్ చెప్పేది వింటే వాళ్ళంతా గొప్పగా ఉన్నట్టే కనపడదు. డీసెంట్గా ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. ఆంగ్ల విద్య అంటే డీసెన్సీ అని, అది లేకపోతే డీసెన్సీ లేదని ఒక భ్రమను కలిగించారు. కానీ వాళ్ళు చేసింది ఏమిటి? దేశానికి సంబంధించిన వాళ్ళని చంపి అక్కడి నుంచి పంపించేసి మిగిలిన వాళ్ళ మతాన్ని మార్చి ఆ దేశాన్ని తమ దేశంగా చేసుకొని ఆ సంపదనంతా అనుభవిస్తున్నారు. ఇదంతా ఏ రకంగా డీసెన్సీ అవుతుంది?
కాబట్టి వాళ్ళు చెప్పే వాటన్నిటిలో గందరగోళం ఉంది. ఇంగ్లీష్లో ఏదో డీసెన్సీ ఉంది అని మన మాతృభాషలో లేదు అని ఎవ్వరూ అనుకోవద్దు. ఇంగ్లీష్లో చదువుకోవడం, మాట్లాడడం డీసెన్సీ అని భ్రమపడొద్దు. ప్రాచీన కాలం నుంచి మన దేశం చాలా బాగా ఉంది. అన్ని రంగాల్లో గొప్ప అభివృద్ధిని సాధించింది. మన దేశస్తులు సంతోషంగా ప్రశాంతంగా జీవించారు. అందరినీ కలుపుకొని పోవడమే మన దేశస్తులకు తెలుసు. ఇవాళ చెప్పుకుంటున్న ఈ సరిహద్దులలో ఉన్నదే భారతదేశం కాదు. ఒకప్పుడు ఇంతకంటే చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు అదంతా పోయి చిన్న దేశంగా మారింది. ఒకప్పుడు అఖండ భారతం అనేవాళ్ళు. మనకందరినీ కలుపుకుపోయే తత్వం, ఆదరించే తత్వం, ఇచ్చిపుచ్చుకునే తత్వం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మం కానీ, మన సంప్రదాయం కానీ, భారతదేశపు సంస్కృతి కానీ ఏదైనా ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉంటుంది. సారేజ హాసే అచ్చా అని పాడతారు కదా, అలాగా మన దేశం ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉండింది, ఉంది, ఉంటుంది. మన దేశానికి అతి ప్రాచీన చరిత్ర ఉంది. దీన్ని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. మన భావాలను, భాషను, ఆచరణను మన సంస్కృతి తగ్గట్టుగా మనం మార్చుకొని ప్రవర్తించాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.